ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. ఈరోజు మన రెసిపీ జంతికలు ఎలా చేయాలో చూడండి. ఈ కొలతలతో చేయండి, చాలా క్రిస్పీగా ఎమ్మీగా ఉంటాయి. పిల్లలు అడిగితే అప్పటికప్పుడు చేసుకునేలాగా కూడా చాలా ఈజీగా ఉంటుంది. జంతికలు ఎలా చేయాలో ప్రాసెస్లో చూద్దాం పదండి. ముందుగా 1 కప్పు బియ్యపిండి తీసుకున్నాను, అది జల్లించి తీసుకుంటున్నాను. జల్లించుకున్నాక నెక్స్ట్ అదే కప్పుతో 2 కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను. బియ్యపిండి ఎక్కువ వేసుకుంటే క్రిస్పీగా ఉంటుందంటారు, బట్ ఇలా కూడా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ శనగపిండి కూడా జల్లించుకున్నాను. 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను, 1 కప్పు బియ్యం పిండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీరు కొంచెం కారంగా తింటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు ఓమా ఇట్లా నలుపుకొని వేసుకుంటున్నాను. అన్నీ మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి బటర్ వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం ఆయిల్ గోరువెచ్చగా చేసి పిండిలో వేసుకోవాలి. దీనివల్ల జంతికలు చాలా క్రిస్పీగా వస్తాయి. వీటిని మేము మడుగులు అని కూడా అంటాము. మీ దగ్గర వీటిని ఎలా పిలుస్తారో మాకు కామెంట్ చేయండి. ఇలా పర్ఫెక్ట్ కొలతలతో మీరు మడుగులు చేసి చూడండి, చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తాయి. మనం పిండి మొత్తం మిక్స్ చేసుకున్నాక పిండిని ఇలా ముద్దగా చుడితే ఇలా రావాలి. అట్లయితే మనకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి జంతికలు క్రిస్పీగా వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మీరు వాటర్ వేయకముందు పిండిని ఉప్పు అన్నీ సరిపోయా లేదా కొంచెం టేస్ట్ చూసుకొని ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. పిండిని ఇలా సాఫ్ట్గా అయితే కలుపుకున్నాను. వేలుతో నొక్కితే ఇలా సులువుగా లోపలికి వెళ్ళేలాగా ఉండాలి, అప్పుడే మనం జంతికలు ఈజీగా వేసుకోవచ్చు. నెక్స్ట్ గ్యాస్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు జంతికల గొట్టం తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. బిళ్ళకి గొట్టానికి లోపల కూడా అప్లై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసుకున్నాక పిండిని ఇలా ముద్దలాగా చేసుకొని మడుగుల గొట్టంలోకి వేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకొని మనం జంతికల గొట్టాన్ని రెడీ చేసి ఉంచుకోవాలి జంతికలు వేయడానికి. నెక్స్ట్ ఆయిల్ వేడయిందా లేదా అని చిన్నగా ఒక పిండి వేస్తే తెలుస్తుంది. పిండి ఆయిల్లో పొంగి పైనకి వస్తే ఆయిల్ వేడైనట్టు. ఇంకా కొంచెం ఆయిల్ వేడవ్వాలి. అంతలోపు ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి ఇలా ప్లేట్ పైన జంతికలు వేసుకున్నాను చూడండి. మీరు డైరెక్ట్గా కావాలంటే ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం. చూడండి, ఆయిల్లో వేయడంతోనే జంతికలు ఎలా పొంగుతున్నాయో. ఆయిల్ పర్ఫెక్ట్గా వేడైంది. జంతికలు కూడా చాలా ఎమ్మీగా అండ్ టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఈ జంతికలు కాలేలోపు మనం మళ్ళీ ప్లేట్లో నెక్స్ట్ వాయి కోసం జంతికలు వేసి పెట్టుకున్నాను. చూడండి, జంతికలు అయితే వేగడం రెడీ అయిపోయాయి. ఇలా జంతికలను మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి, అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ ఇంకొక వాయి వేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో జంతికలు. మీరు కూడా ఒకసారి ఈ కొలతలతో ట్రై చేసి ఎలా వచ్చాయో మాకు కామెంట్ చేయండి. మా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. పిల్లలు అడిగితే అప్పటికప్పుడు స్నాక్స్లా కూడా ఇవి చేసి పెట్టచ్చు ఫ్రెండ్స్. జంతికలు అయితే వేయడం అయిపోయాయి. చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒక జంతికను చుంచి చూపిస్తున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా ఉంటుందో. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ సపోర్టింగ్.